మనకు వాక్ సందేశాన్ని అందిస్తారు. అందుకంటే ముందుగా అందరు తల వంచి కళ్ళు మూసినట్లయితే తమ్ముడు నవీన్ వాక్ పరిచయం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆ తర్వాత అశోక్ మావి గారు వచ్చి మొదటగా సందేశాన్ని అందిస్తారు. ఆ తర్వాత వెంకటేశ్వర మావి గారు సందేశాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మా పరమ తండ్రి, వందనములు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుతకర్త, గొప్ప తండ్రి, నీకే వందనములు ప్రభువా. బలమైన దుర్గమా, నీకే వందనములు తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రభువా, అయ్యా రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో మాకు తోడుగా ఉన్నావు తండ్రి నాయన. ఈ సమయం కొరకు సిద్ధపడుచున్నప్పుడు ప్రభువా నాయన మాకు మంచి మెలుకోనిచ్చి ప్రభువా, మంచి తెలివిని, వివేచన, జ్ఞానంనిచ్చి ప్రభువా నాయన చెప్పబోతున్న నీ దైవదాసుని కూడా బహుగా వాడుకొని అయ్యా తండ్రి మర్మంతో కూడిన మాటలతో మమ్మతో మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ వాక్య భాగాన్ని విరిచి పంచిపెట్టే రీతిగా తండ్రి నాయన అయ్యా మంచి జ్ఞానాన్ని నోటి బూరగా వాడుకోండి తండ్రి. వింటున్న మమ్మల్ని ప్రభువనైనా తండ్రి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నాయన చెప్పబడుతున్న మాటలు తండ్రి లోతుగా తండ్రి మాతో ఉండి నాయన తండ్రి మా జీవితాన్ని మలుచుకునే రీతిగా ఉంచమని అయ్యా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఏకాగ్రతతో ఉంచమని, వాతావరణాన్ని కరెంట్ అన్నింటినీ కూడా అనుకూలపరచమని, రక్షణ విమోచకుడిని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన పామ్ సండే ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు, ఒక 20-25 నిమిషాలు దేవుడి మాటలను అందిస్తాను. ఆ తర్వాత అన్న ఒక అర్ధగంట సేపు వాక్యాన్ని అందిస్తాడు. ఈ వారాన్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ చివరి వారాన్ని హోలీ వీక్ అని అంటారు, పరిశుద్ధమైన వారము. ఈ వారాన్ని అన్ని వారాల్లాగా పిలవకూడదు, అర్థమవుతుందా? సోమవారం అనో మంగళవారం అనో పిలవకూడదు. ఇది పరిశుద్ధమైన వారం కనుక దీన్ని ఈ విధంగా పిలుస్తారు. ఈ ఆదివారాన్ని అన్ని ఆదివారాల్లాగా అనరు, పామ్ సండే, మట్టల ఆదివారము. రేపు సోమవారాన్ని మామూలు సోమవారం అనరు, హోలీ మండే. తర్వాత మంగళవారాన్ని హోలీ ట్యూస్డే, బుధవారాన్ని హోలీ వెన్స్డే, గురువారాన్ని మాత్రము మళ్ళీ హోలీ థర్స్డే అనరు, మ్యాండీ థర్స్డే అని అంటారు. ఆ తర్వాత శుక్రవారాన్ని హోలీ ఫ్రైడే అనరు, గుడ్ ఫ్రైడే అని అంటారు. శనివారానికి వచ్చేసరికి హోలీ సాటర్డే అంటారు. వచ్చే ఆదివారాన్ని మామూలు ఆదివారం అనరు, దాన్ని ఈస్టర్ అని అంటారు. ఈరోజు ఆదివారాన్ని పామ్ సండే, హోలీ మండే, హోలీ ట్యూస్డే, హోలీ వెన్స్డే, మ్యాండీ థర్స్డే, గుడ్ ఫ్రైడే, హోలీ సాటర్డే, ఈస్టర్, ఈ వారాన్ని పరిశుద్ధ వారము అని అంటారు. ఈ పరిశుద్ధ వారములో ఈరోజు ఏం జరిగిందో మీకు కూలంకుషంగా కొద్ది మాటలు అందిస్తాను. రండి, మార్కు శుభవార్త 11వ అధ్యాయము. మార్కు శుభవార్త 11వ అధ్యాయము చూడండి. మార్కు శుభవార్త 11వ అధ్యాయము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే, బేతనియ అను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటున్న గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను. దాని మీద ఏ మనుష్యుడునో ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగో చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపినని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారు కనపడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారు అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చేది. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చొనెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక,
వచ్చుచున్న మన తండ్రి అయిన దేవుని రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను అన్నమాట. అయితే ఈ సమయంలో ఒక మాట చూడండి. యోహాను శుభవార్త 12వ అధ్యాయము మీకు చక్కగా ఉంటుంది. ఇది 4 సువార్తల్లో రాయబడింది. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క అంశాన్ని స్పెసిఫిక్గా తీసుకొని వచ్చారు. ఈ సువార్తలో యోహాను శుభవార్తలు చూసినట్టయితే 12వ అధ్యాయము 13వ వచనం, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కని కేకలు వేస్తారు. ఇక్కడ వైపు చూడండి, చక్కగా చెప్పేస్తాను. ఈ చివరి వారమున ప్రభువైన యేసుక్రీస్తు యెరికో పట్టణము నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరికో పట్టణం నుంచి యెరూషలేముకి వెళుతున్నప్పుడు రాత్రి చెప్పాను కదా, మధ్యలో ఒలీవల కొండ దగ్గరికి వచ్చాడు. ఒలీవల కొండ నుంచి బహుశా ఇంకా 3-4 కిలోమీటర్లు యెరూషలేము ఉంటుంది. ఈ ఒలీవల కొండ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను కదా, కొండ దిగువ భాగాన ఒక ప్రాంతంలో దట్టమైనటువంటి తోటలాగా ఉంటుంది. అదే గెత్సేమనే తోట. ఆ కొండ దిగువ భాగమున జంట గ్రామాలు, దగ్గరగా ఉండేటువంటి గ్రామాలు, మన జంట నగరాలు అంటాం కదా, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాలు బేతనియా, బేత్పగే అనేటువంటి గ్రామాలు. ఇప్పుడు తన దగ్గర 12 మంది శిష్యుల్లో 2 పిలిచి ఆ గ్రామాలకి వెళ్తే మీకు కట్టబడిన గాడిద పిల్ల కనపడుతుంది, దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకొని రండి. ఒకవేళ దాన్ని విప్పుతున్నప్పుడు దాని యజమానుడు ఎందుకు విప్పుతున్నారు అని అంటే అది ప్రభువునకు కావాలి అని చెప్పండి. అంతే, వాడు దాన్ని విప్పుతాడు, మన దగ్గరికి తీసుకొని వస్తాడు అని చెప్తారు. వారు ఆ విధంగా వెళ్ళిన తర్వాత గాడిద పిల్లను తీసుకొని వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల మీద వారి నూతన వస్త్రాలను దాని మీద కప్పి దాని మీద యేసు ప్రభును కూర్చుండబెట్టి ఆ తర్వాత అమ్మో ఈయన రాజు, ఈయన ప్రభులకు ప్రభు అనని, ఈయన ఎక్కినటువంటి గాడిద మట్టి అంటకూడదు, భూమి తగలకూడదని తమ నూతన వస్త్రాలను ఆ ప్రాంతము నుంచి యెరూషలేము దేవాలయం వరకు ఆ బట్టలు అలా విప్పు పరుస్తూ ఉన్నప్పుడు ఆ గాడిద మీద ఉన్న యేసు ప్రభు ఆ బేతనియా గ్రామం నుంచి యెరూషలేము దేవాలయానికి వెళుతున్నప్పుడు ఆయన దారి పొడవున అటు ఇటు ప్రజలు చేరి హోసన్నా, ఆ మట్టలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతినందునుగాక, దేవుని రాజ్యము స్థాపించబడనుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో మహిమ కలుగునుగాక అని వారందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని మొదటిగా తమ బట్టలు పరిచారు, రెండవదిగా మట్టలు పట్టుకొని దేవుడి నామాన్ని ఘనపరిచారు. గనక ఈ ఆదివారానికి మట్టల ఆదివారము అని పేరు వచ్చింది. దాన్ని ఇంగ్లీష్లో పామ్ సండే అని అంటారు. ఆ విధముగా ఊరేగించుకొని ఘనపరచబడినటువంటి ఆదివారమే మట్టల ఆదివారము అన్నటువంటి మాట. ఈ సమయంలో ఎందుకు ప్రభుని యేసు ప్రభు ఈ విధంగా చేశాడు అనంటే ఈయన ఈరోజు ఆదివారానికి ముందుగా 750 సంవత్సరాలకు ముందే జకర్యా ప్రవక్త అద్భుతమైన ప్రవచనాన్ని ప్రవచించాడు. చూద్దాం రండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం చూడండి, అక్కడ చక్కని మాట ఉంటుంది. ఆ మాటను చెప్పి నేను ముగిస్తాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నెంబర్ 781, 781 పేజీలో, 781 పేజీలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేసు, సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలును అన్న మాటను చూస్తున్నాం. ఇక్కడ 4 ప్రశ్నల్ని మనము దీని అర్థవంతంగా చెప్పచ్చు.
జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆయన ఎవరో చెబుతున్నాడు. ఆయన ఎవరు అని అంటే ఇక్కడ 3 మాటలు చూపిస్తాను. నెంబర్ 1 ఆయన రాజు. నెంబర్ 2 అక్కడ చూడండి, మొదటిగా రాజు, రెండవదిగా నీతిమంతుడు, మూడవదిగా రక్షకుడు అన్నమాట. 3 జకర్యా ప్రవక్త ప్రవచిస్తూ ఈయన ఎవరు అనంటే రాజులకు రాజు. మనం చూస్తున్నాం చాలా ప్రకటన గ్రంథాల్లో, తిమోతి పత్రికలు చూస్తున్నాం కదా, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన అన్నటువంటి మాటలు చూస్తున్నాము. ఆయన రాజు, ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చిన రాజు గనక హోసన్నా జయము, రాజులకు రాజా జయము అని అంటున్నాడు. ఈయన ఎవరు అనంటే రాజు అన్నమాట. ఈ రెండవదిగా ఈయన ఎవరు అనంటే నీతిమంతుడు అన్న మాటను చూస్తున్నాం. మనందరం చూస్తున్నాం కదా, ఆయన మన పాపను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ప్రతి పాపం నుంచి మన పవిత్రులుగా చేస్తాడు. ఈయన ఎవరు అనంటే నీతిమంతుడు. వాటిని రెఫరెన్స్లు చూపిస్తే చాలా సమయం అవుతుంది. ఓకేనా? ఇదే వాక్యము నేను సింగరాకొండలో 11 గంటల నుంచి 12:05 వరకు చెప్పి మీ మధ్యకి వచ్చాను. అందుకని రెఫరెన్స్ చూపించడం లేదు. మూడవదిగా చూసినట్టయితే రక్షకుడు. మత్తయి శుభవార్త 1:2 సెలవిస్తుంది కదా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనక అతడికి యేసు అని పేరు పెడతారు. యేసు అనగా రక్షకుడు. జకర్యా అంటున్నాడు ఈయన ఎవరు? నెంబర్ 1 రాజు, నెంబర్ 2 నీతిమంతుడు, నెంబర్ 3 రక్షకుడు. రెండవదిగా ఆయన ఎలా వస్తున్నాడు? రెండో ప్రశ్నకి ఇప్పుడు చూస్తున్నాం కదా, 9వ వచనము, రక్షణ గలవ దీనుడనై గాడిదని ఎక్కి వస్తున్నాడు. రెండవదిగా ఎలా వస్తున్నాడో జకర్యా అంటున్నాడు కదా, ఈయన గాడిదని ఎక్కి దీనుడిగా వస్తున్నాడు అన్నమాట. అనగా ఈ మొదటి యొక్క రాకడలో ప్రభుని యేసుక్రీస్తు గాడిద మీద దీనుడిగా వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దీనుడిగా వచ్చాడు. అయితే వినండి, ఆ రోజుల్లో ఏంటి గాడిద మీద రావడానికి సూచన ఏంటంటే, మనము ఈ బండ్లు అన్నీ లేనటువంటి సందర్భాల్లో మనము ఒక 30-40 సంవత్సరాల క్రితం పోతే ఎలా తెలుసా, మన ఊర్లోనికి బుల్లెట్ వచ్చిందనంటే ఎస్ఐ వచ్చాడురా అనేటువంటి వాళ్ళు, డుగ్ 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 అని శబ్దం వచ్చిందంటే ఎస్ఐ వచ్చాడని పేకాటాడేవాళ్ళు, ఎటోలటి పోయేవాళ్ళు. రెండవదిగా జీప్ వచ్చిందంటే పోలీసులు వచ్చారా ఎవరు పట్టకపోవటానికి అనేవాళ్ళు. అలా కాకుండా బుడ్డ కారు అంబాసిడర్ వచ్చిందంటే ఎంఆర్ఓను ఎండిఓను ఎవరో అధికారులు వచ్చేవాళ్ళు అంటారు. అవి సూచన. బుడ్డకారు రావటము అధికారులకు సూచన, జీబు రావటము పోలీసులకు సూచన, బుల్లెట్ మీద రావటము ఎస్ఐకి సూచన. ఎలాగనో ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశములో గుర్రం మీద రావటము యుద్ధానికి సూచన. ఒక రాజు తన సైన్యముతోటి గుర్రముల మీద రథముల మీద బయలుదేరాడంటే అదిగో యుద్ధానికి వెళుతున్నాడు అని. మరి గాడిద మీద రావటానికి దేనికి సాదృశ్యం అంటే సమాధానానికి సాదృశ్యం. నేను యుద్ధానికి రావడం లేదు, కయ్యానికి కాలు దవ్వడానికి రావటం లేదు, నేను సమాధానాన్ని ఇవ్వటానికి దీనుడినై గాడిద మీద వస్తున్నాను అని. గాడిద మీద వచ్చిన దేవుడు, దేవుని రాజ్యాన్ని స్థాపించిన దేవుడు, రేపు పరలోకములో అనగా రెండవ రాకములో అంతములో ఆయన గాడిద మీద రావడం లేదు, కానీ ఇదిగో తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభు మొదటిగా గాడిద మీదకి వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. అంతములో గుర్రం మీద వచ్చి సాతానుతోటి భూ సంబంధమైన ఆ చీకటి శక్తులతోటి యుద్ధాన్ని చేసి దేవుని రాజ్యాన్ని స్థాపించి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా వస్తున్నాడు? దీనుడై సాత్వికుడై తగ్గించుకొని వస్తున్నాడు అన్నమాట. మూడవదిగా చూస్తున్నాం కదా, ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు చూడండి 10వ వచనం. జకర్యా అంటున్నాడు ఎందుకు వస్తున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్తను అన్ని జనులందరికీ
భూదిగంతముల వరకు మనం అంటారు కదా, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటాం. ఎందుకు అనంటే సమాధానాన్ని ఇవ్వడానికే. సమాధానాన్ని ఇవ్వడానికి నీ రాజు వస్తున్నాడు. ఏంటయ్యా సమాధానం అంటే, గాడిదకు ఆ సమాధానము లేదు, అది కట్టబడి ఉంది, అది బంధించబడి ఉంది. దాన్ని ఎప్పుడైతే విప్పాడో దానికి విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. మనందరము కూడా పాప బంధకాల చేత బంధించబడి శాంతి లేక, నెమ్మది లేక, విమోచన లేక, విడుదల లేక, మనకు సమాధానము లేనప్పుడు సమాధానాన్ని అనుగ్రహించి గాడిద యొక్క బంధకాలను తెంచివేసినట్లుగా మన పాపపు కట్టను తెంచివేయటానికి ఆ ప్రభుని యేసు ప్రభు వస్తున్నాడు అని జకర్యా 950 సంవత్సరాలకు ముందే ప్రవచించాడు అన్న విషయాన్ని, ఎందుకు వస్తున్నాడో, నీ పాపపు కట్టను తెంచివేసి సమాధానాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు. మూడవ మాట, నాలుగవదిగా, అప్పుడైతే నన్నేం చేయమంటావు, నన్నేం చేయమంటావు? ఇప్పుడు చూడండి 9వ వచనంలో ఏం చేయమంటావు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఓ సియోను నివాసులారా ఇక దిగులు పడాల్సిన పని లేదు. ఓ సియోను నివాసులారా మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఉల్లసించండి, సంతోషించండి, గంతులు వేయండి, ఆనందాన్ని పొందండి. ఎందుకనంటే నీ రాజు నీ బంధకాలను తెంచివేసి సమాధానాన్ని అనుగ్రహించి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నాడు గనక సియోను నివాసులారా లెండి, గంతులు వేయండి, సియోను నివాసులారా ఉల్లసించండి అని జకర్యా ప్రవక్త 950 సంవత్సరాలకు ముందు ప్రవచించాడు. ప్రవచనాన్ని నెరవేరుస్తూ, లేఖనాలను నెరవేరుస్తూ మట్టల ఆదివారం రోజున గాడిద పిల్లను ఎక్కి దీనుడిగా ఆయన యెరూషలేములోనికి అడుగుపెట్టాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. ఆ దేవుని రాజ్యం మీ మధ్య ఉంది అని లేఖనాలు సెలవిస్తూ ఉంది. ఆయన ఎవరు అనంటే రాజులకు రాజు అన్నమాట. ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మధ్య ప్రవీణ్ పగడాల గురించి ఆ మాటలు వింటూ ఉంటే పదే పదే ఇదే మాటలకు వస్తుంది. ఆయన ఎవరు? నీ రాజు, నీ నాయనా, నీ అబ్బా. ఆయన ప్రభులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం మీ మధ్య ఉంది అని అద్భుతంగా ప్రవచించినటువంటి అద్భుతమైన ప్రవక్త, హతసాక్షిగా మరణించినటువంటి అంటున్నాడు కదా, ఆయన రాజులకు రాజు అని వారందరూ మట్టలతో ఘనపరిచారు అన్న మాటను. అయితే అమ్మా వినండి, వినండి. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను అన్నకు సమయం ఇస్తాను. అక్కడ కట్టబడింది, కట్టబడిన గాడిదని విప్పారు. విప్పినటువంటి ఆ గాడిద నేరుగా ఎక్కడికి వచ్చింది తెలుసా? దేవాలయంలోనికి వచ్చింది. దేవాలయానికి ఎక్కడ కాదు కానీ ఆవరణంలోనికి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎక్కడో ఊరికి వెలుపలుగా కట్టబడిన గాడిద దేవాలయంలోకి రావటం అంటే ఎంత ఘనత అండి. దేవాలయంలోకి రావటానికి ఆ గాడిదకి ఎంత భాగ్యము దొరికింది. మనం అంటాం కదా, శిలువలో దొంగకి ఎంత భాగ్యం అంటే, వాడు హంతకుడు, వాడు దోషి, వాడు మనుషులు చంపినటువంటి దొంగ, వాడికి పరదేశులోకి ఎవరితో పోయే భాగ్యం వచ్చిందో తెలుసా? దేవుడైన యేసు ప్రభుతో పోయే భాగ్యం వచ్చింది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనంటే యేసు ప్రభుతో పాటు దొంగపోయే భాగ్యం ఉంటే వాడు ఎంత భాగ్యమో కదా. అలానే ఈ గాడిద, బంధించబడిన ఈ గాడిద యేసు ప్రభుతో పాటుగా దేవాలయంలోకి వచ్చిందంటే గాడిదకి ఎంత భాగ్యం దొరికింది. గాడిద ఎంత తన జీవితాన్ని ధన్యం అంత భాగ్యం పొందటానికి ఒకే ఒక కారణం. జాగ్రత్తగా వినండి, అది కట్టబడింది. దాన్ని దేవుడు విప్పాడు. విప్పిన దేవుడు అది కట్టలు శిష్యులు విప్పిన తర్వాత పారిపోలేదు. శిష్యులు విప్పిన తర్వాత ఇక నా కట్టలు లేవని చెప్పేసి ఎటంటే అటు వెళ్ళపోలేదు. కానీ ఆ యజమానుడికి, శిష్యులకు విధేయత చూపించింది. ఎక్కడికి పోవాలా, అదిగో పద తోలుకొని పోతా ఉంటే అది నేరుగా తల ఉంచుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. బంధించబడిన గాడిద
విప్పబడింది. విప్పబడిన గాడిద విధేయత చూపించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తలదించుకుంది. వెంటనే వారు తమ బట్టలు పరిచిన తర్వాత యేసు ప్రభు ఎక్కిన తర్వాత ఆయన కింద పడేయలేదు, పరిగెత్తుకొని మధ్యలో విడిచిపెట్టేయలేదు, ఆయన అటు ఇటు అని పెట్టేసి ఎటో వెళ్ళిపోలేదు. కానీ ఆయన మొయ్యటానికి ఇష్టపడింది, ఆయన భరించడానికి ఇష్టపడింది, ఆ భారాన్ని భరించడానికి ఇష్టపడింది. ఆయన మోసింది గనక అమ్మో ఈ గాడిద మామూలు గాడిద కాదు, ప్రభు ఎక్కిన గాడిదని, గాడిద నీ కాళ్ళకు మట్టి తగలకూడదని తమ వస్త్రాలను పరిచారు. గాడిదకి ఎంత భాగ్యమో ఆ వస్త్రాల మీద నేరుగా నడుచుకొని దేవాలయములో యేసు ప్రభుని విడిచిపెట్టింది. ఇక్కడ ఒక సూత్రాన్ని చెప్పేస్తాను. పాపంలో బంధించబడిన నీవు యెరూషలేములోనికి ప్రవేశించాలి అని అంటే బంధించబడిన గాడిద దేవాలయంలోకి ప్రవేశించినట్లుగా బంధించబడినటువంటి నీవు ఆ పరమ యెరూషలేములోకి ప్రవేశించాలంటే దేవుడు పాపం చేత పాపము చేయవాడు పాపానికి దాసుడుగా పాపపు కట్లతో బంధించబడి శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక ఉన్నప్పుడు శిష్యులను గాడిద దగ్గరికి పంపించినట్లుగా సేవకును మన మధ్యకు పంపించి ఆయన సువార్తను వినిపించి రక్షించబడి బంధకాలు విప్పబడినటువంటి నీవు నీ ఇష్టానుసారంగా జీవించటానికి తగదు, నీ ఇష్టానుసారంగా ఉండటానికి తగదు. నా జీవితం నా ఇష్టం కాదు. దేవుడు అంటున్నాడు, నీవు నీ సొత్తు కాదు. నీ ఇష్టానుసారంగా జీవించడానికి నీవు నీ సొత్తు కాదు. నీవు విలువ పెట్టి కొనబడిన దానవు, విలువ పెట్టి కొనబడిన వాడు. ఎంత విలువ పెట్టానో తెలుసా? క్షయమైపోయేటువంటి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అంతకన్నా అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్లకైనా శ్రేష్టమైన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నిన్ను వెలబెట్టి కొన్నాను గనుక నీవు నీ సొత్తు కాదు. నిష్టానుసారంగా జీవించడానికి బంధించబడి విడుదల పొందిన గాడిద ఏ విధంగా అయితే విధేయత చూపించిందో దేవుడికి విధేయత చూపించాలి. రెండవదిగా యేసు ప్రభును భరించడానికి లేదా భారాన్ని భరించడానికి ఇష్టపడిందో, మీరు నా శిష్యులైతే, మీరు నిజముగా రక్షించబడిన వారితో అయితే అనుదినం నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. సిలువను ఎత్తుకోకపోతే, శ్రమలో సహించకపోతే, భారాన్ని భరించకపోతే నేను రక్షించబడ్డాను కదా నాకెందుకు అనుకుంటే నీవు దేవాలయంలోనికి ప్రవేశించలేవా. విప్పబడిన గాడిద, విధేయత చూపిన గాడిద యేసయ్యను మొయ్యకపోతే దాన్ని ఎక్కడో పంపించేసేవాళ్ళు. యేసయ్యను భరించింది కనుక దేవాలయంలోకి వెళ్ళింది. యేసయ్య సిలువను ఎవరైతే భరిస్తారో, యేసయ్య సిలువను ఎవరైతే సహిస్తారో, ఆయన సిలువను ఎత్తుకొని శ్రమలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా ఇది దేవుడు అని నీవెవరైతే దేవుణ్ణి మరి రోజు అనుసరిస్తూ వస్తావో ఆ గాడిద దేవాలయంలో ప్రవేశించినట్లుగా మనందరము కూడా పరమ దేవాలయం అనేటువంటి యెరూషలేములోనికి ప్రవేశిస్తాం. బాప్తిసం పొందాను కదా, రక్షణ పొందాను కదా, నా జీవితం నా ఇష్టం అంటే కాదు. ఆ గాడిద విప్పబడినప్పటికీ, విధేయత చూపించినప్పటికీ యేసు ప్రభును మొయ్యకపోతే దేవాలయంలో కడుగుబెట్టే భాగ్యం లేనట్టుగా విప్పబడినటువంటి నీవు, విడుదల పొందినటువంటి నీవు, విమోచించబడినటువంటి నీవు యేసయ్యను భరించకపోతే, సిలువను ఎత్తుకోకపోతే మరలా చెబుతున్నాను, ఆ పరమ యెరూషలేములో ప్రవేశించేటువంటి భాగ్యం లేదేమో. అలాంటి భాగ్యాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు రేపు శుక్రవారమున ఆ గాడిద యొక్క కట్లను ఈజీగా శిష్యులు తెంచివేశారు. కానీ మన బంధకాలను తెంచివేయటానికి నోటి మాటతో కాకుండా రక్తాన్ని చిందించాల్సి ఉంటుండగా ఆ గొల్గొతా కొండ మీద మనందరి పాపల నిమిత్తము భూతకాల వర్తమాన భవిష్యత్తు కాలంలో సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తము ఆ కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మన కట్టను తెంచివేసి రక్షించుకొని ఆయన రాజ్యములో మనను కూర్చోబెట్టిన నీవు నేను ఆయన రాజ్యాన్ని ప్రకటించాలి. ఆయన రాజ్యమునకు అనేక మందిని వారసులు చేయాలి. ఆయన రాజులకు రాజు, ఆ దేవుని రాజ్యం మీ మధ్య ఉంది కనుక అనేక మందికి సువార్తను ప్రకటించాల్సిన భారం నీ మీద ఉంది. ఆ భారాన్ని భరించగా నేను బాగుండాను, నా కుటుంబం బాగుంది, నేను మా పిల్లల పరలోక రాజ్యానికి వెళ్తే చాలనుకుంటే బహుశా నీవు ఆ పరమ దేవాలయంలో అడుగు పెట్టలేము.
గాడిద జీవితం లాంటి మన జీవితాన్ని విడిపించినటువంటి ఆ దేవునికి విధేయత చూపిస్తూ ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేసేటువంటి క్రమంలో శిలువను సహిస్తూ భరిస్తూ ముందుకు సాగితే దేవుడి సన్నిధి మనతో ఉంటే ఆ పరమ దేవాలయంలోకి వెళ్తాము. అలాంటి భాగ్యాన్ని మనందరికీ ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు ఘనపరచబడిన ఆదివారమే మట్టల ఆదివారము. ఆయన గాడిద మీద వస్తున్నప్పుడు హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, దేవుని రాజ్యం స్థాపించబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో మహిమ కలుగునుగాక అని వారందరూ ఉల్లసించారు, ఆనందించారు, దేవుని నామాన్ని గణపరిచారు. ఆ విధంగా చేశారు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక్క 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఈ పండగని మనము 6 పండగలుగా చూడొచ్చు, లేదా 7 పండగలుగా చూస్తారు. త్వరగా చూడండి. మత్తయి శుభవార్త, దిస్ ఈజ్ చిల్డ్రన్ ఫెస్టివల్ అంటారు, మనందరికీ అందుకే తెలుసు. చూపిస్తాం చూడండి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం చూడండి. చిన్నపిల్లలు ఈరోజు ఒంగోలు పట్టణం అంతా కూడా ప్రతి వీధిలో ఈ యొక్క ఆకులు పట్టుకొని తిరుగుతూ హోసన్నా జయమన్నారు కదా, ఎందుకో జయము చూడండి. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 15వ వచనం, 21వ అధ్యాయం 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి అన్నమాటను చూస్తున్నాము. అనగా చిన్న పిల్లలు యేసు ప్రభు దేవాలయంలోకి రాగా దావీదుకు జయమని ఆనందంతో కేకలు వేశారు. వారు యెహోవాకు జయము, యేసయ్యకు జయమంటే పరిశీలన అన్నారు కదా, వాళ్ళ మీద రే ఏంట్రా ఆయన ఏంది మీరు జయమంటున్నారని పిల్లల మీద కోప్పడినటువంటి సందర్భాల్ని మనం చూస్తున్నాము. చిన్న పిల్లలు యేసయ్య దేవాలయంలోకి రాగా వారందరూ కూడా హోసన్నా జయమని సంతోషించారు. గనక ఈ మట్టల ఆదివారాన ఈతాకులు తీసుకొని దాని చివరున్నటువంటి ముళ్ళులు పక్క పిల్లలకు తగలకుండా దానికి డెకరేషన్గా చిన్న చిన్న పూలను పెట్టి వాళ్ళందరూ వీధుల్లో తిరుగుతూ హోసన్నా జయమని కేకలు వేస్తారు. దిస్ ఈజ్ చిల్డ్రన్ ఫెస్టివల్. రెండవదిగా చూస్తారా, దిస్ ఈజ్ డిసైపుల్స్ ఫెస్టివల్. లూకా శుభవార్త 19వ అధ్యాయము, లూకా శుభవార్త 19వ అధ్యాయము చూడండి. లూకా శుభవార్త 19వ అధ్యాయము 37వ వచనం. ఒలీవల కొండ నుండి దిగు చోటుకి ఆయన సమీపించున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించను అన్న మాటను చూస్తున్నాం. శిష్యులందరూ కూడా సంతోషించారు. దిస్ ఈజ్ డిసైపుల్స్ ఫెస్టివల్. శిష్యులంటే 12 మందే కాదు, యేసు ప్రభు 12 మందిని ఎన్నుకున్న అనేక మంది ఆయన అనుసరిస్తూ వచ్చారు. వారందరూ కూడా శిష్యుల సమూహం అన్నారు. వారందరూ కూడా యేసయ్యను చూసి బహుగా సంతోషించారు. అది డిసైపుల్స్ ఫెస్టివల్. పిల్లలు సంతోషించారు, శిష్యులు సంతోషించారు, ప్రజలందరూ ఉల్లసించారు. అందుని బట్టి సంతోషించబడినటువంటి ఆదివారమే పామ్ సండే. మూడవ పండగ పామ్ ఫెస్టివల్ అంటారు, మట్టల ఆదివారం. 4వ పండగ హీలింగ్ ఫెస్టివల్. దేవుడి యొక్క యేసుప్రభు జీవితంలో చేసిన స్వస్థతల కన్నా ఈ ఒక్క ఆదివారం చేసిన స్వస్థతలు జీవితంలో చేసిన వాటన్నిటికన్నా ఎక్కువ అని ఒక బైబిల్ పండితుడు చెప్తున్నాడు. ఏంటో చూద్దామో చూడండి అన్నమాట. మత్తయి శుభవార్త రండి, మత్తయి శుభవార్త 21వ అధ్యాయము చూడండి అన్నమాట. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 13వ వచనము నుంచి 13వ వచనం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడు వారిని, గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను అన్నమాట. ఇక్కడ కొద్దిగానే స్వస్థపరిచాడు. కానీ లూకా శుభవార్త 19:38 చూడండి. అక్కడ లూకా శుభవార్త 19:38లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆయన స్థలముల్లో మహిమ ఉండనుగా కానీ ఆయన తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రం చేస్తారు. చూస్తారా, దేవాలయంలోకి వచ్చాడు, వాళ్ళందరూ వ్యాపార గృహంగా మార్చేశాడు. యేసు ప్రభు కోపం వచ్చింది, వాటన్నిటిని చల్లాచెదురు చేసి పడేశాడు. వాళ్ళందరినీ బయటికి నెట్టి వేసిన తర్వాత యేసు ప్రభు దేవాలయంలోకి వస్తే యెరూషలేములో చుట్టుపక్కల ఉన్న వారందరూ, గుడ్డివారు, కొంటవారు, మోగవారు, బలహీనులు, రోగులు, వారందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తే వారందరూ స్వస్థత పొందుకొని వెళ్ళారు. వాటన్నిటిని రాయటానికి బైబిల్ సరిపోదని వారు చేసిన అద్భుతాలను చూసి స్తోత్ర గానము చేశారు. దిస్ ఈజ్ హీలింగ్ ఫెస్టివల్. చివరిగా మనం చూస్తున్నాం కదా, దిస్ ఈజ్ శాంటిఫికేషన్ ఫెస్టివల్.
ప్యూరిఫికేషన్ ఫెస్టివల్, అపవిత్రంతో కూడిన దేవాలయాన్ని శుద్ధీకరించిన ఆదివారమే ఈ మట్టల ఆదివారము. అందును బట్టే ప్రపంచమంతా కూడా ఈ ఆదివారాన్ని యేసయ్యను ఘనపరిచిన ఆదివారము, మహిమ పొందిన ఆదివారము, హోసన్నా జేమన్నటువంటి ఈ ప్రజలే రేపు శుక్రవారమున వాడిని సిలువేయండి, రేపు శుక్రవారమున బరబ్బాను విడుదల చేయండి, వీడిని సిలువేయండి, ప్రభు అన్నటువంటి వారే, రాజులకు రాజు అన్నటువంటి వారే రేపు శుక్రవారంకి వచ్చేసరికి వాడు దొంగ, వాడిని సిలువేయండి అన్నారు. అలాంటి అవమానాలకు ముందుగా ఘనతను పొందిన ఆదివారమే మట్టల ఆదివారము. ఈ ఆదివారమున గాడిదకి విడుదలిచ్చినట్టుగా రేపు శుక్రవారమున మన జీవితాలకు విడుదల ఇవ్వటానికి సాదృశ్యముగా ఈరోజు చేసిన కార్యమే మట్టల ఆదివారం గనక ఆదివారాన్ని మనందరము కూడా సంతోషించాల్సినటువంటి ఆదివారము కనుక విప్పబడినటువంటి మనము, రక్షించబడినటువంటి మనము, బాప్తీసం తీసుకున్నటువంటి మనము విచ్చలవిడిగా జీవించకుండా ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ ఆయన సిలువ ఎత్తుకొని వెంబడిస్తే ఆ గాడిద దేవాలయంలో ప్రవేశించినట్లుగా ఆ పరమరాజ్యంలోనికి మనం ప్రవేశాన్ని పొందుతామని ఈ మాటల్ని మనందరి వినికిడిలో దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటల్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. చేరి వచ్చిన ప్రియ సంఘానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు. చెప్పదలసినంత తమ్ముడు చెప్పేశాడు, సో ఇంక చెప్పేది ఏం లేదు ఇంకా. సో మట్టల ఆదివార శుభాకాంక్షలు. ఓకే ఓకే. మంచిది. మట్ల ఆదివారం గురించి సోదరులు చక్కని వివరణ ఇచ్చారు. ఆ యొక్క పండుగలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకొని ప్రభు చిత్తానుసారంగా మన బ్రతుకులు, మన జీవితాలు కట్టుకొని ముందు కొనసాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. వాళ్ళు తీసుకురానా, వాళ్ళు చెప్పు, వాళ్ళు రా. సో ఈ సమయంలో మనకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మన ముందు ఒక చిన్న పలహారం ఉంది. ఆ పలహారం ఎవరు తీసుకొచ్చారంటే మా అమ్మమ్మ మిడసల తోటమ్మ గారు ప్రభునందు నిద్రించింది. ఆ సంతోషం. మా మామ ఉద్దేశం వేరు, కానీ రే మా అమ్మమ్మ చచ్చిపోతే ఊరు రారురా, ఇప్పుడు అవన్నీ కష్టంగా ఉన్నాయి, వాడు ఎక్కడి నుంచి పిలవాలి, మీరైతే మీరే చేస్తారు, మా పని లేకుండా మా చేయగలకుండా అని చెప్పి అన్నాడు. సో ఎట్టయినా కూడా ఆ గృహంలో దేవుడి నామం మహింపరచబడటానికి మా అమ్మమ్మ ఒక కారణమైంది. ఆమె ప్రభునందు నిద్రించి 10 సంవత్సరాలు అవుతుంది. సో ఆమెను ఉద్దేశించి మా మామగారు ఒక చిన్న పలహారాన్ని కూడా మన ప్రార్థన మందిరానికి పంపించారు. వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, గత రాత్రి కూడా అనేకమైన అవసరాలు అందరి నిమిత్తం మనము ప్రార్థన చేశాం. ఆ అవసరాలన్నిటికీ మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చాలా దినాల తర్వాత, చాలా నెలల తర్వాత వెంకటేశ్వర మా ఫ్యామిలీ మన మధ్యకు వచ్చారు. 3 రోజులు సెలవులు ఉన్నాయి కనుక మన ముందు కూడా అంబేద్కర్ గారి జయంతి కూడా ఉంది కనుక సో ఈ యొక్క విషయాలను ఉద్దేశించుకొని మావయ్య గారు మనతో కలిసి సహవాసం చేయడానికి వచ్చారు. మావి గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు, మట్లాదర శుభాలు కూడా తెలియజేస్తున్నాం. వారి బిడ్డల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, ఆష్ట 1 మినిట్ వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రత్యేకంగా జాన్సక్క నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. మన చర్చి నిమిత్తం ప్రత్యేకమైన భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు అక్కయ్య. అప్పుడప్పుడు మెసేజ్ చేసి అందరూ ఎలాగ ఉన్నారు అని చెప్పేసి మీ అందరిని అడుగుతారు.
సో వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అది మాత్రమే చాలా దినాల తర్వాత మన సంఘ పెద్దలు ప్రభుదాస్ అన్నయ్య భార్య సుబ్రతోదిని కూడా వచ్చారు. వదినమ్మ మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. గత రాత్రి ప్రార్థించినట్లుగా ఆ యొక్క కుటుంబ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వారంలో మన ప్రియ సహోదరి సుశీలక్క ఆ గృహ ప్రారంభ కార్యక్రమం జరిగింది. మొన్న గురువారం రోజు, శుక్రవారం జరిగింది. గురువారం రోజు ప్రార్థన కూడా జరిగింది. మీ అందరూ కూడా వచ్చారు. ఒక మంచి ఇంటిని కట్టుకోవాలని పునాది కార్యక్రమం వేశారు. ఆ యొక్క పునాది కార్యక్రమం నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అది త్వరలో సంపూర్తి చేసుకునే విధంగా ఆ యొక్క బిడ్డల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, చాలా దినాల విజయలక్ష్మికి కూడా ప్రార్థన మందిరికి వచ్చింది. ఆ విజయలక్ష్మి నిమిత్తం కూడా వారి బిడ్డ ఇంజనీరింగ్ చదువుతుంది, ప్రార్థించమని ప్రతిదినము కోరుతూ ఉంటుంది. ఆకే నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇంకా సంతానం కోసం కొంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. అంత మాత్రమే కాదు, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది బిడ్డలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొంతమంది బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారి నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్స్ కొంతమంది బిడ్డలు రాస్తున్నారు. కల్పన కూడా ఎగ్జామ్ రాయడానికి బ్లెస్సీ కల్పన అక్కడికి వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు. వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ దినము ప్రత్యేకంగా ఇందాక మామయ్య గారు చెప్పినట్లుగా చిన్నపిల్లల పండుగ అని చెప్పేసి సండే స్కూల్ టీచరు ఆశిత వారిని చక్కగా సిద్ధపరిచి వారికి ఈత మాటలు ఇచ్చింది. సో వారందరూ మన మధ్యకు వస్తారు. వారు అందరూ ఒకసారి రండి. ఆ బిడ్డలు మన ముందు నిలబడతారు. ఈ కెమెరా బయట తీసుకు వారందరూ పైకెత్తురా బ్రైటీ, పైకెత్తు. అక్కడ అందరు రండి. సో వరుసగా నుంచండి. ఒక చిన్న పాట పల్లవి. యేసు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే హోసన్నా జయము అని పాట పాడుతుండగా మనందరం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఓకే, అట్లా ఓపెన్ నాన్న. నేను పాడబడేటప్పుడు మనందరం కలిసి చప్పట్లో కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. యేసు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, యేసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పల్లి పొంగినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పల్లి పొంగినా, భయము లేదు జయము మనకి, భయము లేదు జయము మనకి, విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా
ఒకసారి గట్టి హల్లు చూద్దాం. హల్లెలూయా. నాన్న మీరందరూ కళ్ళు మూసుకోండి. వెంకటేశ్వర ప్రార్థన చేస్తాం. ఓకే వెంకటేశ్వర ఇట్రా అన్న, ఇట్రా నాన్న. మీరందరూ అటు ముందుకు వెళ్ళండి, అందరూ దిగండి. ఫాస్ట్ వైపు తిరగండి. ఆయనకి వెళ్ళేసేసేయండి. మోకాల మీదకి రండి అమ్మా, ఇలా రెండు మోకాల మీదకి రండి. దేవుడి సన్నిధిలో మోకాల మీదకి వచ్చిన వాడు సమాజంలో వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. రాబోయేటువంటి రోజుల్లో ఈ బిడ్డలందరూ ఉన్నతమైన చదువులు చదువుతారు. వారి కాళ్ళ మీద వారు నిలబడినట్లుగా దేవుడి సన్నిధిలో మోకాల మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ అభిషేకిస్తూ ప్రార్థన చేస్తారు. నాన్న కళ్ళు మూసుకోండి, ఇలా పెట్టండి, చక్కగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకున్న మా తండ్రి, ప్రభువా పరిశుద్ధులకు మా దేవా, నీకెంతో వందనాలు నా తండ్రి. ప్రభువా ఈరోజు మట్టల ఆదివారము నా తండ్రి, దీన్ని ప్రభువా క్షుణ్ణంగా మాకు ప్రభువా విశదీకరించిన దేవుడవు, నీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లును కాక నా తండ్రి. ఈ యొక్క ప్రభువా ఆరాధనలో ఎంతో మర్యాదగా ప్రభా నా తండ్రి క్రమంగా నడిపించావు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లును కాక నా తండ్రి. ఆ విధంగానే ప్రభా నా తండ్రి నాయన పిల్లలు నా తండ్రి నా దేవ ఆ రోజుల్లో ఎలాగైతే ప్రభా ఆ కొమ్మల్ని ప్రభా మట్టలను పట్టుకొని ప్రభా నా తండ్రి ఓసన్నకే చేయమంటూ ప్రభా నా తండ్రి నీ ముందు వాళ్ళు నడిచినట్టుగా ప్రభా నీ వెనుక వారు నడిచినట్టుగా ఉన్నారు నా తండ్రి. ఆ విధంగానే ప్రభా నా తండ్రి మా యొక్క సంఘం యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నా ప్రభా ఈ సండే స్కూల్ పిల్లలు ప్రభా నా తండ్రి వీరందరిని ప్రభా నా తండ్రి చేకూర్చుటకు ప్రభా నా తండ్రి నీ దాసురాలు ఆశ్రితమని ప్రభా నువ్వు ఏర్పరచుకున్నావు. నీకెంతో వందనాలు ప్రభా. అందును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక నా తండ్రి. ఎంతో ప్రయాసపడి నా తండ్రి ఈ బిడ్డలందరినీ ప్రభా నా తండ్రి ఈ స్థితికి తేవడానికి పరిశుద్ధాత్మ నువ్వు సహాయం చేశావు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక నా తండ్రి. ఆ విధంగానే ప్రభా వీళ్ళని ఆశీర్వదించుము, దీవించుము నా తండ్రి. వీరు ప్రభా నా తండ్రి దినదినము ఇంతింత ఒటిడెంతే ప్రభా నా తండ్రి నీ సంఘంలో నీ సమాజంలో ప్రభా గొప్ప నా తండ్రి పరిచారకులుగా ప్రభా నా తండ్రి ఈ బిడ్డలు వాడబడులాగన మంచి ఘనమైన పాత్రవలే ఈ బిడ్డలందరూ నా తండ్రి వాడబడులాగన ప్రభా నా తండ్రి నీ పరిశుద్ధ హస్తం చేత వీరిని ఆశీర్వదించము, దీవించము, అభిషేకించము నా తండ్రి. నా దేవా నీకే మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ మరి ముఖ్యంగా నా తండ్రి వీళ్ళందరం చేకూర్చులు ప్రభా ప్రతి సండే నాయన ఆ సండే స్కూల్ టీచర్గా ప్రభా నా తండ్రి ఆశ్రిత ప్రభా అతను కష్టపడ్డకు నువ్వు కృప చూపావు. ఆ కృపను ప్రభా నా తండ్రి తన జీవితాంతం ప్రభా నా తండ్రి కొనసాగించుటకు నాయన శక్తిని బలాన్ని దయచేయమని ప్రభా ఇలాంటి పరిచర్యంత ప్రభు ఈ సంఘాన్ని కలిగి ఉంటకు నీ కృప చూపమని నీకే మహిమకంత ప్రభావం చెల్లిస్తూ ఈ బిడ్డలందరూ నీ చేతులు చెప్పుకుంటూ ఈ సంఘానంతా నీ చేతులు చెప్పుకుంటూ గుద్మల ప్రియకుమారుడైన యేసు ప్రభు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతులు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్కడ